సుడిగాలి సుధీర్ గారు మళ్ళీ టీవీ షోలకు ఎందుకు వస్తున్నారో వీడియోలో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి సుధీర్ గారు షోలలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మూవీస్ అనేవి అంత బ్లాక్ బస్టర్ అయితే లేవు. ఒకవేళ మూవీస్లోనే ఉందామనుకుంటే స్టోరీస్ అనేవి రావు. ఎందుకంటే ఒక మూవీ ఫ్లాప్ అయిందంటే ఆటోమేటిక్గా రెండో మూవీ తీయనందుకు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అలానే సుధీర్ గారు కూడా మంచి కంటెంట్ని ఎంచుకుంటారు. స్క్రిప్ట్ ఈసారి బాగుండాలి అనుకుంటారు. అలాంటిది అంతమంది డైరెక్టర్స్ రావాలంటే చాలా కష్టం. అదే టీవీ షోలలో కనిపిస్తే ఖచ్చితంగా ఇంకొక అవకాశం వస్తుందని ఒక నమ్మకం. అలానే ఇంతవరకు రిలీజ్ అయినటువంటి సాఫ్ట్వేర్ సుధీర్ ఫస్ట్ మూవీ సుధీర్ గారిది, అప్పుడు ఆ మూవీ యావరేజ్గా నిలిచింది. అటు హిట్ కాలేదు, ఇటు ఫ్లాప్ కాలేదు. కానీ చాలామంది ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు మూవీ, కానీ మూవీ ఫ్లాప్ కాలేదు. పెట్టిన బడ్జెట్కు ఒక 20 లక్షలు ఎక్కువనే ఎక్స్ట్రా వచ్చినాయి, అంటే అది యావరేజ్ మూవీ. అలానే సెకండ్ వచ్చేసరికి 3 మంకీస్ మూవీ తీశారు. శ్రీను గారు, రాంప్రసాద్ గారు, అలానే సుధీర్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి 3 మంకీస్ తీశారు. మూవీ స్టోరీ లైన్ అంతగా ఏమి ఉండదు, కానీ తర్వాత గాలెడ్ మూవీ తీశారు. ఈ మూవీ హిట్ అయింది, కానీ ఈ విషయం ఎవరికి తెలియదు హిట్ అయింది. ఎందుకంటే సుధీర్ గారి సినిమాలు హిట్ అయినా కూడా ఎంత తెలియదు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు సుధీర్ గారు తీసిన సినిమాలు ఎంత కలెక్షన్ చేసింది అనేది వాళ్ళు అఫీషనల్గా ఒక పోస్ట్ అనేది పెట్టుకోరు. ఎందుకంటే ఒక పెద్ద సినిమా కాదు. పెద్ద సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దానికి ఇంత కలెక్షన్ వచ్చింది, 100 కోట్లు వచ్చింది, 200 కోట్లు వచ్చింది అని పెట్టుకుంటారు. సుధీర్ గారి సినిమాలు వచ్చేసరికి చిన్న సినిమాలు కాబట్టి అంత పెట్టుకోరు. అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా వాళ్ళకు మాత్రమే తెలుసు. అలానే చూసినటువంటి ఆడియన్స్కు ఇది ఫ్లాప్ అయిందా హిట్ అనేది ఓన్లీ అక్కడ ఆడియన్స్ ఎంతమంది పోతున్నారు, థియేటర్ ఫుల్ ఉందా లేకపోతే ఖాళీగా ఉందా అని చూసుకుంటారు. కానీ అలా చూసుకుంటే ఇప్పుడు కొత్తలు సుధీర్ అన్న వచ్చేసరికి కొత్తగా మూవీలకు ఎంట్రీ, ఇప్పటికీ ఒక 6 మూవీస్ తీసింది అంతే. ఈ మూవీలలో కూడా అంత బ్లాక్ బస్టర్ అయినా ఏ మూవీ అంటే ఏది లేదు. యావరేజ్, హిట్, ఫ్లాపు, ఇంతే. ఇంకా స్ట్రగుల్లోనే ఉన్నారు. ఒక మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలంటే స్టోరీ లైన్ అలానే స్క్రీన్ ప్లే బాగుండాలి. కానీ సుధీర్ అన్న వచ్చేసరికి యాక్టింగ్ బాగా చేస్తున్నారు, యాక్టర్స్ బాగా చేస్తున్నారు, కానీ ఒక స్టోరీ లైన్ అనేది ఉండలేదు. దానివల్ల మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. అలానే మూవీస్లోనే ఉందాం మనం అనుకుంటే ఇంకొక స్టోరీ రావాలంటే మన దగ్గరికి రాలేదు. ప్రజెంట్ వచ్చేసరికి ఫ్యామిలీ స్టార్ షో చేస్తున్నారు. ఆ షో చేయడం వల్ల ఇంకో కొంతమందికి ఆడియన్స్కు పరిచయం అయిపోయి మళ్ళీ కొత్త డైరెక్టర్కు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అలానే చాలామంది డైరెక్టర్స్కు దగ్గరికి వస్తారు. అలానే మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాబట్టి టీవీలో మళ్ళీ ప్రజల దగ్గర ఫాస్ట్ టాక్తోనే ఉంటాం. లేకపోతే కనిపించకపోతే వాళ్ళు వేరే ఊహించుకుంటారు. అసలు మూవీస్లో అవకాశం వస్తలేవని వేరేగా ఊహించేసుకుంటారు. అదే కనిపించేసరికి మళ్ళీ మూవీ తీస్తే అక్కడెక్కడ రెండు చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఈ సంక్రాంతికి వస్తున్నామనే షోలకు రావడం జరిగింది, అంటే ఒక ఈవెంట్కి రావడం జరిగింది. అప్పుడున్నటువంటి వ్యూస్ కామెంట్స్ ఉన్నాయంటే లేవు. ఎందుకంటే అప్పుడు అప్లోడ్ చేయగానే సుధీర్ అన్న ఉంటే సరిపోతుంది, మిలియన్ల వ్యూస్ వస్తుండే. కానీ ఇప్పుడు సుధీర్ అన్న ఉన్నా కానీ అంతేం వ్యూస్ లేవు. అవి కూడా ఫ్లాప్ అయినాయి. డీ కానీ, జబర్దస్త్ కానీ, మిగతా ఈవెంట్స్ కానీ. ఒకప్పుడు 2019 ఆ టైంలో ఏమైందంటే ఒక ఈవెంటు ఏదైనా సరే సంక్రాంతికి కానీ, ఉగాదికి కానీ, దసరాకి కానీ ఇలాంటి ఏమైనా ఈవెంట్స్ జరుపుకోవాలంటే ఖచ్చితంగా సుధీర్ అన్న ఉండేవాడు. అప్పుడు మిలియన్లు వచ్చేటి. కానీ ఇప్పుడు మీరు గమనించడం లేదు, ఏ సంక్రాంతి కానీ ఏ దసరాకి కానీ ఇన్ని రోజులు 2020లో వెళ్ళిపోయాడు, 21లోనేమో. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు వస్తున్నాయి అని కూడా తెలియదు. డీ షో నడుస్తుంది కానీ ఎవరు చూస్తలేరు. ఎందుకంటే ప్రదీప్ అన్న అలానే రష్మి గారు, ఇప్పుడు సుధీర్ అన్న వీళ్ళు ఉంటేనే, అక్కడ ఆది అన్న వీళ్ళు ఉంటేనే ఒక కామెడీ అనేది జనరేట్ చేయగలరు. ఇప్పుడు మిగతాలు కూడా చేయగలుగుతారు, కానీ ఆడియన్స్ అనే వాళ్ళు వీళ్ళకి అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు సుధీర్ అన్న వచ్చేసరికి వస్తుండా లేదా ఒకటేసారి చెల్లిపోతారనే ఉద్దేశంతో ఎవరు కూడా చూస్తలేరు. అందువల్ల వ్యూస్ అనేది తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మూవీస్లోకి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ మన కాళింగ్ శాస్త్రం మూవీ తీశారు. అది కూడా హిట్ అయింది. హిట్ అయిందని కూడా తెలియదు. చాలామంది ఫ్లాప్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ మూవీ వచ్చేసరికి హిట్ అయింది. పెట్టిన బడ్జెట్లో 3 crores ఏమో ఎక్స్ట్రా రావడం జరిగింది. అలానే ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ, ఈ మూవీ కూడా బాగానే ఉంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ సాంగ్స్ కానీ బాగానే ఉన్నాయి. ఈ మూవీ హిట్ కావాలంటే ఖచ్చితంగా దీనికి కూడా బాగానే కలెక్షన్ రావాల్సి ఉంటుంది. సుధీర్ అన్న ఇప్పుడు అందరు కనిపించింది అనుకో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రమోషన్ ఈజీగా చేసుకోవచ్చు. అలానే అప్పటికి ఆడియన్స్ అనేవాళ్ళు మళ్ళీ అట్రాక్ట్ అవుతారు. అప్పుడున్నటువంటి వ్యూస్, అప్పుడున్నట్టు ఫేమ్ మళ్ళీ వచ్చేస్తుంది. అదే డైరెక్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చేస్తే అంతేం ఉండదు. ఎందుకంటే ఓన్లీ ప్రమోషన్ కోసం వచ్చింది అనుకుంటారు. ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు ఓన్లీ గెస్ట్ లాగానే ఉంటారు. ఒక కమెడియన్ ఉన్నటువంటి స్థాయిలో ఉండరు. అదే ఇప్పటి ఉంటే ఆడియన్స్ ఈ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా ఎదిగిందని నమ్మి మళ్ళీ మూవీ చూడడానికి అవకాశం ఉంటుంది ఇది. కానీ ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అనేది ఒకవేళ పొరపాటున ఫ్లాప్ అయిపోయిందనుకో, నెక్స్ట్ టీవీ షోలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. అదే ఇప్పటి వెళ్ళినామనుకో, ఇటు మూవీ బ్లాక్ బస్టర్ అయిన ప్లస్ పాయింటే, ఒకవేళ ఫ్లాప్ అయిన ప్లస్ పాయింటే. ఇది అర్థం చేసుకోవాల్సింది. అలానే ప్రదీప్ గారు కూడా అంత కనిపిస్తలేరు ఇప్పట్లో అయితే, కానీ ప్రదీప్ గారు కూడా సినిమా తీస్తున్నారు. అలానే ఆది గారు వచ్చేసరికి డైరెక్ట్ కమెడియన్గా సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే ఏ సినిమా తీసినా అన్ని బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇట్లా బ్లాక్ బస్టర్ అనేది అయితే ఒక ఫేమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అయితే నెక్స్ట్ సినిమా వాళ్ళు ఆటోమేటిక్గా అవకాశాలు ఇస్తారు. ఐపరాది గారు కమెడియన్కి వెళ్తున్నారు. అక్కడ వెళ్తే ఫ్లాప్ అయినా కానీ వీళ్ళకి ఏమి ఉండదు. వీళ్ళు యాక్టింగ్ మాత్రమే ఇస్తారు, నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తారు. అదే హీరోగా వెళ్తే అవన్నీ ఉండవు. ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అయితేనే నెక్స్ట్ అవకాశం అనేది వస్తుంది.
ఎక్కువ ఫేమ్ అవుతారు, ఎక్కువ కలెక్షన్ రాబడతారు. అదే కమెడీ అనుకుంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. హిట్ అయిందా ఫ్లాప్ అయిందా సంబంధం లేదు. ఫేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. విడాశ్విని గారు, అలానే ప్రదీప్ గారు, సుధీర్ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి సినిమాలలో సెటిల్ కావదామని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వస్తున్నాయి అవకాశాలు, కానీ స్టోరీ అంతా బాగుంటలేవు. దానివల్లనే మూవీస్ అనేవి బ్లాక్ బస్టర్ అవుతలేవు, హిట్ అవుతున్నాయి, యావరేజ్ అవుతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి. మీరు దీనిపైన ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలానే ఎవరైనా ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి.